వాటర్ ఫాల్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, చిన్న వాటర్ ఫాల్. అయ్యా కార్ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు, యాక్సిడెంట్ అయింది. అంజలి చిన్నదోలు అంటుంది వెనకాల కూర్చొని. లారీ ఎక్కలేకపోయిందట్టుంది. వామో ఇక్కడ పెద్ద పెద్ద లారీలు కూడా నడుస్తున్నాయి ఇక్కడ. హాయ్. ఓకే బొంగుల చికెన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. చూడండి ఒకసారి వ్యూ చూడండి. అసలుకి సిగ్నల్ రావడం ఆలస్యం, నాకు కస్టమర్ కేర్ కాల్ వస్తుంది. కాంటెంట్లీ గోయింగ్ రే లైక్ దిస్. వెనకాల వచ్చినవాడు అయితే వాడు మషిగా నో 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 నో. గ్లౌజ్ వేసుకున్నాక కూడా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి లోపల. ఇవన్నీ కాఫీ పౌడర్లో ఇక్కడ. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఆడదాకా. ట్యాంక్ బ్యాగ్, సైలెన్సర్ కాలిపోయింది, అండ్ డ్రోన్ నైటే క్రాష్ అయిపోయింది. గేర్ అంతా మట్టి అయిపోయింది. ఈ ట్రిప్కి పోకముందే దీని వైజర్ పోయింది. ఇంకా ఎన్ని జరుగుతాయో, అంతా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఈ అరకు ట్రిప్ వల్ల. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. అండ్ ఫైనల్లీ మనం నిన్ననైతే వైజాగ్ వచ్చేసినాం. అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాం. అండ్ ఇప్పుడు అరకుకి అయితే స్టార్ట్ అవుతా. జస్ట్ ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ అయితే చూసుకొని ఈ నుంచి అరకుకి అయితే స్టార్ట్ అవుతా. బైక్ వీల్ అవుతుంది. అండ్ అరకు పోయే ముందు మా పక్కనే రూమ్ పక్కనే ఆర్కే బీచ్ ఉంది. ఆర్కే బీచ్కి పోదామని చూస్తున్నా. అండ్ లిటరలీ నేను రూమ్ అయితే హోటల్లోడు మేము వస్తున్నాం రాబాయ్ అని చెప్పినా కానీ కూడా వాడు వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా హోటల్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఆగినాం మేము. జస్ట్ ఆగేసి వానికి ఫోన్ చేసినాం, ఇట్లా వస్తున్నాము మరి ఓకేనా అని చెప్పేసి ఫోన్ చేసినాం. వానికి ఫోన్ చేస్తే అన్న రూమ్ ఎక్కడదన్నా అది ఇది అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక రే బాబు నేను బుక్ చేసిన, బుకింగ్ ఐడి షేర్ చేయనా అది ఇది అని అంటే బుకింగ్ ఐడి షేర్ చేసిన, అన్ని షేర్ చేసిన, అంటే రూమ్ లేదంటుండే. ఇక నాకు అర్థమైపోయింది సీన్ ఏమనుకో. ఇక ఆఫ్లైన్లో ఇచ్చేసిన అలా రూమ్ అని చెప్పేసి ఇక కాల్ డిస్కనెక్ట్ చేసేసిన. అట్లా చేసేసరికల్లా 2-3 రూములు చూసినాం. అస్సలు రూములు అంతా ప్యాక్ ఉన్నాయి, ఇక్కడ దొరకట్లేదు. ఇక మేము ఎక్కువ ట్రావెల్ చేయలేక ఇక ఒక రూమ్ తీసుకున్నాం. ఇక అల్లడే ఇక మేనేజ్ అయినాం. అంతా మంచిగా ఉన్నాలే కానీ బెడ్షీట్, పిల్లో కవర్స్ అవి మాసిపోయి ఉన్నాయి కదా, ఒకటే ఇక నచ్చలేదు. ఇప్పుడు ఓకే నిన్నటిది వదిలేసేద్దాం. ఇప్పుడు మనము అరకుకి అయితే పోతున్నాం. అండ్ అరకులో మనకి ఇంకా రూములు దొరకలే. నేను 2 days ముందు నుంచే బుక్ చేద్దామని మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తే కాల్ చేసిన. ఫుల్ ప్యాక్ అయిపోయింది, అది కూడా బుకింగ్స్ ఏం లేదు. ఇప్పుడు ఆఫ్లైన్ లో మనం ఆడ పోయి రూమ్ వెతుకోవాలి. అరకులో 2 days ఉందామని చూస్తున్నా. ఎందుకంటే నేను డియోమలైలో పోయి ఉందాం అనుకున్నా కానీ అసలు ఆడ స్టేస్ ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 6,000 అట్లా ఉన్నాయి రిసార్ట్స్. సో వర్త్ ఇట్ కాదని చెప్పేసి అరకుల్లో 2 days ఉండి అరకుల్లో లగేజ్ పెట్టేసి మనము డియోమలై పోదామని అనుకుంటున్నా. ఏమైతే చూడాలి. ఫస్ట్ అరకు పోయినాక మంచి రూమ్ దొరికిన తర్వాత. అండ్ అంజలిని ఎక్కువ కెమెరా ముందుకు ఎందుకు తీసుకురావట్లేదు అంటే, ఎందుకు మాట్లాడియట్లేదు అంటే షీఈస్ ఫీలింగ్ షై. తను కంఫర్టబుల్గా లేదు కెమెరా ముందు, అట్లా అందుకనే నేను తీసుకురావట్లేదు. మైట్ బి 2 daysలలో కంఫర్టబుల్ అవుతుందేమో చూద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు 9:54, ఇట్స్ ఆల్మోస్ట్ 10 అవుతుంది టైం. అండ్ బీచ్ వచ్చేసి జస్ట్ 1 kilometer 3 minutesలో పోతామంట. అండ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు. మేము రాత్రి బనానాస్ తీసుకుపోయి ఉండే, ఆ బనానాసే తినేసినాం. ఎక్కువ బయట జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పేసి అనుకున్నాం. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తోటి అట్లా స్టార్ట్ చేసినాం. అండ్ ఆర్కే బీచ్కి దగ్గరికి వచ్చినాం. చూడండి వ్యూ ఎట్లుందో, అసలు సముద్రంలోకి పోతున్నట్టే ఉంది ఈ నుంచి అయితే కిందికి. వావ్ వావ్, ఈ ఏదో అసలుకి డిఫరెంట్ ఉంది అసలు ఈ నుంచి చూస్తుంటుంటే. బీచ్ ఇంకా వైట్ ఏదో పర్చేసినట్టు ఉంది. ఆ సన్ రిఫ్లెక్షన్ వల్ల అది అట్లా సముద్రం మెరుస్తుంది. మొత్తం ఇట్లా వైట్ రిఫ్లెక్షన్ లెక్క అవుపిస్తుంది. ఓ నోవా హోటల్ పక్కన బీచ్ ఇది మనం పోయేది. ఇక రూమ్ దొరకకపోతే నేను ఇక ఫిక్స్ అయిపోయినా, ఏదో ఒక హోటల్లో పోదాం అనుకున్నా. కాస్ట్లీ హోటల్కి ఏదో ఒక బడ్జెట్లో దొరికేసింది. హౌ ఇస్ ద బీచ్ వేవ్? యు ఆర్ డ్రీమింగ్ టు కమ్ దిస్ ప్లేస్ ఓన్లీ రైట్? ఫైనలీ వీ కేమ్. అంజలి ఈ ప్లేస్కి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది కానీ కుదరలే ఎప్పుడు. కానీ ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసిన ఇటు. వేర్ వీ కెన్ పార్క్. నేను 9 years బ్యాక్ ఇప్పుడు వచ్చిండే నేను మా ఫ్రెండ్స్ తోటి. అప్పుడు ఇంత లేదు అసలుకి. చాలా డెవలప్ చేసారు, ఇంత డెవలప్ చేసారు అమ్మ. సో గుడ్ రైట్. కొన్ని రోజుల తర్వాత ఇట్లా వచ్చి సముద్రాన్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీల్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం మాటలతోటి.
మంచి మంచి ఫొటోస్ దిగుండే ఇక్కడ. డ్రోన్ పర్మిషన్ లేదేమో అనుకున్నా కానీ డ్రోన్ పర్మిషన్ ఏమో తెలియదు, కానీ ఎగిరేసిన ఇక్కడ మొత్తానికి. ఇక సీదా మనం ఇప్పుడు అరకుకి పోతాం. ఇప్పుడు ఏం ట్రాఫిక్ ఏమంతా లేదు, ఎందుకంటే నాకు తెలిసి ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఎండ బాగా కొడుతుందని చెప్పేసి ఎవరు రాలేదట్టుంది ఇక్కడికి. సాయంత్రం ఇదంతా ఫుల్ అవుతుంది అట్టుంది నాకు తెలిసి. మనకి ఇప్పుడు ఈ నుంచి అరకు 100 కిలోమీటర్స్ చూపిస్తుంది, 100 పైన చూపిస్తుంది, 110 అట్లా చూపిస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఆర్కే బీచ్. ఇది ఇప్పుడు మనం వచ్చింది ఇదే సబ్మరైన్. ఇది ఎన్నోసార్లు చూసిన, వైజాగ్ వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటా. కార్సూరస్ సబ్మరైన్. మంచిగా ఇక్కడ ఈ బీచ్, ఒక మంచి ఫుడ్ తినుకుంటా బతికేయచ్చు ఇక్కడ. ఇక ఏం అవసరం లేదు, అంత మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలుకి రోడ్లు అంతా నీట్గా ఉంది, బీచ్ సైడ్ అంతా. రాత్రి మొత్తం తిరిగి ఉండే నేను ఇక్కడ హోటల్ కోసం. మస్తు ఉన్నాయి రోడ్స్ అయితే, చాలా నీట్గా ఉన్నాయి. నాకు వైజాగ్లో బాగా నచ్చే థింగ్ ఏదన్నా ఉందంటే వైజాగ్ చాలా గ్రీనరీ ఉంటుంది. ఎటు చూసిన చెట్లు అండ్ కొండలు అండ్ నీట్గా రోడ్స్, తక్కువ ట్రాఫిక్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. కూల్ అండ్ కామ్. ఇటు పోతే సింహాచలం టెంపుల్ రోడ్ ఇది. ఫైనల్ సిటీని దాటేసి అయితే వచ్చినాం. భైరవ కోన కాడ ఉన్నాం మేము ఇప్పుడు. ఈ రోడ్డు పైన నేను ఆల్రెడీ పోయినా. నేను ఒరిస్సాకు పోయేటప్పుడు నాకు ఇదే రోడ్డు చూపించింది అప్పుడు, విశాఖపట్నం నుంచి. కొంచెం ముందుకు పోతే నాకు తెలిసి హైవే తగులుతుంది కదా, అదే అట్టుంది, హైవేనే తగులుతుంది అట్టుంది. హైవేకి అయితే హిట్ అయినాం. హైవే మరి ఎంత దాకా ఉంటుందో చూడాలి. అండ్ ఈరోజు అయితే మబ్బులండా కొడుతుంది బాగా. వాన పడకుంటుంటే బెస్ట్. వాన పడితే రోడ్ అంతా బురద అవుతుంది, బండి అంతా బురద అవుతుంది. అండ్ మేము రైన్ గేర్ వేసుకొని తోలాలంటే కష్టం అవుతుంది అంతా. అండ్ ఇది హైవేకి ఎప్పుడు జాయిన్ చేస్తుందో, హైవేకి జాయిన్ చేయట్లేదు మనం, అసలు హైవే ఎక్కట్లేదు. అయ్యా కొంచెం ముందర పోయి రైట్ తీసుకుంటాం మనం హైవే కింది నుంచి. ఇట్లా హ్యాపీగా ఫీల్ అయినో లేదో ఇవ్వమంటే బ్యాడ్ న్యూస్. ఇంకా ఇప్పుడు ఈ నుంచి మనం రైట్ తీసుకొని పోవాలా. ఇప్పుడు ఇట్లా 40 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అంట, ఇక ప్రాపర్ అరకు రోడ్. అండ్ నన్ను ఆపేసి వాటర్ తాగుతా. ఆ హోటల్లో వాటర్ బాటిల్ తీసుకున్నాం కదా, ఏదో బిస్లరీ బ్రాండ్ కదా అది ఏదో బ్రాండ్, అది బిసిల్లీ అని ఏదో బ్రాండ్ ఉంది. ఆ వాటర్ టేస్టే బాగాలేదు, సో ఎక్కువ తాగలేదు దాన్ని. అంటే మనది వాటర్ బ్లాడర్ కూడా ఫిల్ చేసేసుకోవాలి. సింగిల్ రోడ్, బాగానే ట్రాఫిక్ బాగానే ఉంది. అసలుకి ఎంత దాకా ఉంటుందో ఏమో చూడాలి. కొంచెం ముందుకు వచ్చినాక ట్రాఫిక్ అంత ఏం లేదు, చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. వెదర్ కూడా బాగుంది ఈరోజు. అండ్ మనము ఒక 30 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకా మనకి 82 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నన్ను ఆపేసి వాటర్ తాగాలి, గొంతంతా ఎండుగా పోతుంది. ఈ వెదర్ని చూస్తుంటే వాన పడుతుందేమో అని అనిపిస్తుంది. బాగా నిన్న రాత్రి చలి ఎక్కువ ఉండే. మేము ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే చలి ఎక్కువ ఉంది, మంచు పడ్డది. దానివల్ల లైట్గా ముక్కులు పట్టేసినాయి. దీనికన్నా డేంజర్ రోడ్లో నేను ట్రావెల్ చేసిన. ఒరిస్సాలో కొన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి, ఆ ఫారెస్ట్ పేరు గుర్తు రావట్లేదు. ఆ ఫారెస్ట్ రోడ్లో పోయినా చాలా డేంజర్ ఉంటుంది రోడ్ అసలుకి. అది కూడా నేను సాయంత్రం 5:30 ఆ టైంలో క్రాస్ చేసిన. అసలు లైట్ ఫెయిల్ అవుతుంది ఆడ, అసలు లైట్ లేదు. కొండ దాటిన తర్వాత లైట్ వచ్చింది, ఎందుకంటే అది కొండ కాబట్టి ఎక్కుతుంటాం దిగుతుంటాం కాబట్టి లైట్ ఉండదు, కొండ అడ్డొస్తుంది జట్ సన్ రైజ్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ఇక్కడ రోడ్ ఎట్టుంటుందో చూస్తా. అసలు ఫస్ట్ టైం పోతున్నాను నేను అరకు. ఇంతవరకు నేను ఎప్పుడు పోలే. అన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ పోవాలి, ఆ ప్లేస్ పోవాలని, కానీ కుదరదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు మనది మోటో వ్లాగింగ్ కదా, అన్ని ప్లేసులు తిరగాల్సి వస్తుంది. ఇక ఇదే బాగుంది లైఫ్. ఇలా ప్లాన్ చేసుకొని ఈ ప్లేస్కి పోవాలి, ఆ ప్లేస్కి పోవాలి. ఆ లైఫ్ అంతా ఏం బాగుండదు అసలు. ట్రావెల్ చేసినట్టు కూడా అనిపించదు. ఈ లైఫ్ బాగుంటుంది. ఎక్కడ నచ్చితే అటు బైక్ వేసుకొని పోవడం, వ్లాగింగ్ చేయడం. ఇది రిమోట్ జాబ్ అంట అసలుకి. అట్లా అని చెప్పేసి నేను జాబ్ చేస్తలేదని కాదు, నేను జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేసుకుంటూ మోటో వ్లాగింగ్ చేస్తున్నా. ఏదో ప్లేస్కి అయితే వచ్చినాం. ఇది సో మీ టౌన్ బాగుంది, కొత్తపాడో సంథింగ్ ఏదో ఉంది బోర్డు పైన, సరిగా చూడలేదు నేను. వాట్ ఈస్ దిస్ ప్లేస్ నేమ్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ పక్కన ట్రాక్స్ ఉన్నాయి, అరక్కి పోయే ట్రాక్ అట్టుంది. డే 1 మనము వ్లాగ్ చేసిన, అడిగి పోయినా స్టార్ట్ చేసిన బైక్ని చాలా డీసెంట్గా జాగ్రత్తగా తోలుతాం. తర్వాత డే 2 నుంచి బైక్ మన కంట్రోల్ ఉంటుంది మొత్తం. ఎక్కడ ఎట్లా తోలాలి ఏంది మొత్తం రఫ్గా తోలేస్తాం. ఇక నేనైతే ఇంతే చేస్తాను. డే 1 డే 2 కొంచెం అలవాటు అయ్యేంత వరకు లగేజ్ వేసుకుంటాం కదా, అంతా గేర్ వేసుకుంటాం కాబట్టి కొంచెం అలవాటు అయ్యేంత వరకు కొంచెం చిన్న నెమ్మదిగా జాగ్రత్తగా తోలుతాం. ఇక తర్వాత ఇక దబిడే ఇక. ఓ మళ్ళీ ఎండ వచ్చేసింది, బొగ్గు ట్రైన్ పోతుంది. ఎటు పోతుందో ఇది, ఎక్కడి నుంచి వస్తుందో బొగ్గు అసలు. ఇటు నుంచి మనం ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కింద రైల్వే ట్రాక్స్. ఈరోజు మబ్బులండి ఉంది. పొద్దుగాల వస్తే ఇదంతా మొత్తం మంచుతోటి ఉంటుంది, కానీ మనము కావాలనే లేట్గా వచ్చిన. ఎట్లయినా అరకులో 2 days స్టే చేస్తాం,
అండ్ ఆ 2 days మనము ఆ మంచుని మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ వ్యూ పాయింట్ చాలా వస్తాం. లేట్గా బయలుదేరినాం. ఓకే, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ నా దగ్గర కూడా ఇట్లాంటిది పక్కన పోతుంది. ఇక్కడ యాక్సెస్ స్కూటీ ఉంది. ఆ స్కూటీని చూసినప్పుడల్లా మా తమ్ముడు తోలుతాడు ఆ స్కూటీని. మా తమ్ముడు గుర్తొస్తాడు. మా తమ్ముడు ఏంది ఇక్కడ తిరుగుతుండే అన్నట్టు అనిపిస్తుంది ఆ స్కూటీని చూసినప్పుడల్లా. ఆ కలరు, ఆ గ్రీన్ కలరు, అయ్యో మా స్కూటీని వాడు ఎత్తుకొచ్చిండు ఇడికి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనకి 85 kilometers ఉంది అరక్కి ఓడికి. అరకు అని అంటున్నా నేను. అరకు, ఇట్స్ అరకు. అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. నాకు తెలిసి మార్నింగ్ టైంలో బయలుదేరితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అట్టుంది. చాలా బాగుంది. గాంధీనగరం ఈ ప్లేస్ పేరు. మనం ఇప్పుడు గాంధీనగరంలో ఉన్నాం. ఇంకా ఒక 60 kilometers ఉంది. మంచిగా ఉంది రోడ్డు, ఖాళీ ఉంది నుంచిగా. ఇంతసేపు వెహికల్స్ వచ్చినాయి. ఇక్కడ వెహికల్స్ రావట్లేదు, ఏం రావట్లేదు. అంతా ఊర్లో వెహికల్సే తిరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం చిన్న చిన్న కాలువలు, పొలాలు, తాడి చెట్లు, కొండలు ఇవే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా పంట వేసినప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. పొలాలన్నీ కట్ చేసిరు కాబట్టి అంత అనిపించట్లేదు కానీ. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద స్టోర్ రూమ్స్ కూడా ఉన్నాయి. బజాజ్, సుజుకి ఇవి చూసినా నేను. రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ అవుపోయలేదు. మళ్ళీ ఏదో టౌన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా ఈ కుక్కలు ఎక్కువ ఉన్నాయి. అవి రోడ్ మీదకి వచ్చి ఆగుతున్నాయి. అదేందో నాకు అర్థం కావట్లేదు. బండి ఇట్లా వస్తుంటుంటే రోడ్ మీదకి వచ్చి ఆగుతున్నాయి. అన్న చిన్నమో అన్న అని చెప్తుంది అట్టుంది కుక్కలు. యా, బుర్రా కేవ్స్ 29, అరకు వ్యాలీ 53, ఇంకా 50 ఆల్మోస్ట్ 2. వావ్, చూడండి ఆ మౌంటైన్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. చాలా పెద్ద మౌంటైన్. హిల్ హిల్ మౌంటైన్ 100 సార్లు వస్తుంది ఒకటే ఇది హిల్. చూడండి ఎంత బాగుందో. కొండ చూడండి, చాలా బాగుంది హిల్. వావ్, చాలా పెద్ద కొండ. అంటే పొడుగు వైజ్, నాట్ హైట్ తక్కువనే ఉంటుంది కొంచెం. కాకపోతే ఎడల్పు చాలా ఉంది. పొద్దుగాలు వస్తే ఈ రోడ్ అసలు సూపర్ ఉంటుంది. ఇంకా రోడ్ చూడండి, రోడ్ వావ్ మ్యాన్, వావ్, సో బ్యూటిఫుల్ మ్యాన్. మనము కొన్నిటిని వర్ణించలేము. వావ్, బ్యూటిఫుల్, సో గుడ్. గింతే వచ్చి ఫీల్ అవ్వాలి ఈ లొకేషన్స్కి. ఇంకా ముందరున్నది సినిమా. ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్కి నేను మా గ్రూప్ తోటి ప్లాన్ చేసిండే, కానీ క్యాన్సిల్ అయిపోయింది ట్రిప్. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్. వచ్చి ఉంటే మస్తు ఎంజాయ్ చేసి ఉండే అసలుకి. కానీ బాయ్స్ బ్యాడ్ లక్ బ్రో. వీడియో చూస్తే మా గ్రూప్ బాయ్స్కి చూడండి బ్రో, మిస్ అయిపోయారు మీరు. మంచి ట్రిప్ మిస్ అయిపోయారు. చూడ ఎంత గ్రీనరీ ఉందో. మిస్ అయిపోయారు మీరు, లిటరల్లీ చాలా మిస్ అయిపోయారు. ట్రిప్స్ ప్లాన్ చేస్తే అస్సలు క్యాన్సిల్ చేయొద్దు. ఫ్రెండ్స్ తోటి వచ్చేసేయాలి కళ్ళు మూసుకొని. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా పోస్ట్పోన్ చేసుకొని రావడం బెస్ట్. మిస్ అయిపోతారు బ్రో మెమోరీస్. మళ్ళీ టైం రాదు, ఆ ఏజ్ రాదు. చాలా మంది ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చేసారు. ఎంజాయ్ చేస్తూనే ఉంటాం మేము. చూడండి అసలుకి వావ్, దిస్ మౌంటైన్ చాలా బాగుంది. మొత్తం కొండల లోయల నుంచి ఇట్లా పోతున్నాం మేము. అండ్ కింద మొత్తం పెద్ద లోయ ఉంది. అండ్ అటు మౌంటైన్సే, ఇటు మౌంటైన్సే. కాశీపట్టణం, మనం ఇప్పుడు ఉన్నది కాశీపట్టణంలో ఉన్నాం. నాకు తెలిసి మార్నింగ్ టైంలో వస్తే ఇదంతా ఫాగీ ఉంటుంది అట్టుంది. అండ్ క్రౌడ్ కూడా వివసంగా ఉంటుంది అట్టుంది ఇక్కడ. నాకు తెలిసి మొత్తం అమ్ముతారు ఇక్కడ. ఫ్రూట్స్ అన్నీ అవి అమ్ముతారు. ఇక్కడ వండేటి అట్టుంది. ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది. బైక్స్కి ఫ్రీ, కార్కి పైసలు కట్టాలి. చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, మిలిటరీ రెస్టారెంట్ అంట. పొద్దున్న నుంచి మనం బనానా తినేసే బతికినాం. కొంచెం డిఫికల్ట్ ఉంది బండి మీద వెనకాల కూర్చోనికి. ఎందుకంటే నేను దిగుతానే కానీ అంజలి దిగదు. కమాన్ గెట్ ఆన్. మంచిగా వెనకాల ఆనుకోనికి ఇట్లా సీట్ కుషన్ వేసిన ఆమెకి. అండ్ బ్యాగ్స్ అయితే అసలు ప్రాబ్లమే లేదు, మస్తున్నది అసలు. సో అటు ఇటు జరగడం అనేది ఏం లేదు. ఎట్లా కట్టినామో అట్లనే ఉన్నది. నేనైతే అసలుకి ఇబ్బంది ఏం పెట్టలేదు. ఈరోజు ఏమీ ఇబ్బంది లేదు. నేను మీల్స్ ఆర్డర్ చేసిన, అంజలి మీల్స్ ఆర్డర్ చేసింది. దీంతో పాటు ఆమ్లెట్, రసం.
రీచ్ అయితే చేసినాం. ఇంకా 50 కిలోమీటర్స్ దూరం ఉంది. ఫస్ట్ బొర్రా కేవ్ చూసుకొని పోదాం అనుకుంటున్నాం. బొర్రా కేవ్ చూసుకొని స్టే చేసేసుకొని అక్కడ ఉంటాం. అండ్ నెక్స్ట్ డే అరకు లోకల్ మొత్తం తిరిగేస్తాం. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి మాడగడ్డ వ్యూ పాయింట్ అండ్ తర్వాత కటికా వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసేస్తాం. నాకు తెలిసి కటికా వాటర్ ఫాల్స్ దారిలోనే ఉంటుంది, బొర్రా కేవ్స్ పోయే దారిలోనే ఉంటుంది. చూద్దాం. అరకులో చేసే అన్ని రేపు చేసేస్తాం, తిరిగే తినే అన్ని రేపు తిరిగేస్తాం. అండ్ నెక్స్ట్ డే డియోమలై పోతాం. డియోమలై పోయేసి మళ్ళీ అరకు వచ్చేస్తా. ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ఉంది, అసలుకి కూల్గా ఉంది వెదర్ అంతా. ఇటు చూడండి, ఏదో పంట వేసినట్టుంది నాకు తెలిసి. ఇటు పైన కాఫీ ప్లాంటేషన్ మరి ఏంటిదో అది. వావ్, ఘాట్ రోడ్స్. ఇక్కడ పక్కన ఏదో లోయ ఉంది, జస్ట్ లోయనే, కాలువ ఏం పోవట్లేదు కింద. బాగుంది లోయ. అంటే ఇక్కడ ఏ ఆటోలు నడుస్తున్నాయి, సీలింగ్ ఆటోలు ఫేమస్ అట్టుంది ఇక్కడ. అక్కడ ఆ కొండ పైన ఏదో బిల్డ్ చేసిరాడ, ఏదో సంథింగ్ ఏదో ఉంది. అది ఈ కెమెరాలో అవుపియదు లేదు అంత దూరము. రోడ్డు చూడండి అసలుకి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలుకి. వావ్, ఇక్కడికి వచ్చేసరికల్లా మొత్తం చీకటి అయిపోయింది. కింద చిన్న చిన్న ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి కింద. వావ్, ఇంత ఫారెస్ట్ ఏరియా, ఇదంతా ఘాట్ రోడ్. ఇది సూపర్ ఉంది అసలు, కొండల మధ్యలో తిరుగుతున్నట్టుంది. సీరియస్లీ చాలా బాగుంది. లారీ ఎక్కలేకపోయినట్టుంది. వామ్మో, ఇక్కడ పెద్ద పెద్ద లారీలు కూడా నడుస్తున్నాయి ఇక్కడ. ఇంకా ఈ ఘాట్ రోడ్ పైన మాటలు లేవు అసలుకి. ఇంత మంచి నేచర్లో ఈ రోడ్డు, ఈ నేచరు, ఈ కొండలు, మాటలు లేవు అసలుకి. ఇంకా ముందలైనా అసలైనా ఘాట్ రోడ్ ఉంది, మొత్తం ఇట్లా టర్నులు ఉన్నాయి అంతా. చూడాలి ముందర ఎట్టుంటుందో. అంజలి చిన్నదోలు అంటుంది వెనకాల చూస్తుంది. మనం ఆబ్వియస్లీ చిన్ననే తోలుతాంలే, కానీ కొంచెం ఘాట్ రోడ్ కాడ ఎట్లా వంచుతుంటే మంచిగా ఉంటుంది. కానీ ఆమెకు భయం వేస్తుంది. పై దాకేసిరా ఈ కరెంట్, ఎట్లా వేసిరో మరి, అడి దాకా ఎట్లా మోసుకపోయారో మరి. పై దాకా ఉన్నాయి ఈ కరెంట్ లైన్ అంతా. హెయిర్ పిన్ బెండ్ 2. ఓకే, ఈడ హెయిర్ పిన్స్ ఉన్నాయి. ఇది బెండ్ 2 అంట. హెయిర్ పిన్ బెండ్ 2 బాగుంది. మనం వచ్చింది అది ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్ 1 అట్టుంది. అది ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తుర్రు, ఆకుల రసం ఏదో తీస్తుర్రు. ఇది బెండ్ 3 అట్టుంది, హెయిర్ పిన్ బెండ్ 3 ఇది. ఆడనే బోర్డు ఉంది, తర్వాత ఇక బోర్డులో గోస్లో, యా ఆబ్వియస్లీ వీళ్ళు గోస్లో. కోతులు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఫుడ్ వేస్తారు కోతులకి, మనం ఏం తీసుకురాలే ఫుడ్. యాక్చువల్లీ రోడ్ల పైన కోతులని ఫీడ్ చేయడం మంచిది కాదు. హాయ్, గన్నులు పట్టుకొని ఉన్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు. ఏం చేస్తారు ఏమో మరి. ఏదో కొండ పొక్క ఉన్నది, పొక్కలో ఏమున్నదో మరి ఏం లేదు ఆడ. నా హెల్మెట్లో చిన్నగా పోతే ఊపిరాడదు, అంత టైట్ ఉంటుంది కదా. ఇక మొత్తం తిరిగేసినాం మనం ఇప్పుడు. హెయిర్ పిన్స్ అంతా బ్లైండ్ కర్వ్.
వచ్చినాం మనం, ఇంకా పైకి పోవాలి మనం. ఈ నుంచి చిన్న వాటర్ ఫ్లో జరుగుతుంది, చిన్న వాటర్ ఫ్లో వస్తుంది ఈ నుంచి, పైనుంచి వస్తున్నాయి అట్టుంది వాటర్. కష్టం అవుతుంది. It became neutral, Ray. Don't shake, don't move. Your foot balance also. Babe, can you please keep gear, babe? Front side. Sit, Ray. That suddenly he moved to right. వాడు కార్ వాడు సడన్గా ఓవర్టేక్ చేద్దామని ఏం చేస్తుంటే సడన్గా ఆడు ఓవర్టేక్ చేసిండు ఆ లారీని. వాటర్ ఫాల్, ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, చిన్న వాటర్ ఫాల్ పైనుంచి వస్తుంది అటు కొండ పైనుంచి. అయ్యా, కార్ యాక్సిడెంట్ జరిగింది అటు, ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. ఇగో దీంట్లోకి ఇరికిచ్చిండటుంది, కింద మొత్తం డ్యామేజ్ అయిపోయింది కారు, ముందర బానెట్ అంతా పోయింది. అందుకని కొంచెం చూసుకొని చిన్న రావాలి, ఇష్టం వచ్చినట్టు పోతే అంతే సంగతి. నాకేందంటే ఇదంతా లగేజ్ ఉండిపోయింది వెనకాల, సైడ్ బ్యాగ్స్, ప్యానియర్ అండ్ పిలియన్ అంతా ఎక్కించుకునేసరికల్లా వెయిట్ ఎక్కువైపోయింది. ఇందాక చూసి అసలుకి ఇటు సైడ్ కాలు పెట్టడానికి లేదు, చిన్న కొంచెమే ఉంది రోడ్డు, అది అసలుకి ఒక ఫింగర్ పైన నిలబడ్డా. ఇటు సైడ్ గేర్ వేద్దామంటే ఇటు సైడ్ కాలు వెయిట్ బ్యాలెన్స్ చేయాలి కదా. అంజలి అడుగుతుంది మళ్ళీ అరకు నుంచి విశాఖపట్నం పోయేటప్పుడు ఇదే రోడ్డు అంటుంది. తనకి వెనకాల చూస్తుంది కాబట్టి భయం వేస్తుంది బాగా. ఎక్కడెక్కడో ఉన్నాయి కోతులు పైన, సడన్గా ఎవరైనా తిండి పెడుతురంటే ఉరుకుతున్నాయి ఇక. వెనకాల అంజలి స్లోడౌన్ అని కొడుతుంది. చిన్ననే పోదాం, తనకి భయం వేస్తుంది. ఎప్పుడు ఇట్లా బైక్ పైన రైడ్ చేయలేదామా ఇట్లాంటి రోడ్లలో. ఓకే, బొంగుల చికెన్ స్టార్ట్ అయిపోయింది. ఈడ నుంచి ఇక స్టార్ట్ అవుతుంది. ఇగో అరకు మనిషి అట్టుంది. బాగుంది ప్యాడీ ఫీల్డ్స్ ఇదంతా. ట్రాఫిక్ అయితే బాగుంది ఇక్కడ, చాలామంది జనాలు వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చాలా డేంజర్ ఉంది రోడ్ అయితే, చిన్న సన్న డేంజర్ కాదు. అట్నుంచి మనం మంచిగా పోయినా కానీ కూడా అట్నుంచి వాడు స్పీడ్గా వచ్చిండంటే కథమే. వాడు మన గుద్దితే కథ వ్యాన్ ఎగిరి పడతాం. ఇక చిన్న కాలువ పోతుంది పక్క నుంచి, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలుకి. చిన్న కాలువ, బాగుంది కాలువ, చిన్న కాలువ. టైం వచ్చేసి 2 అవుతుంది అండ్ మొత్తం చూడండి అసలుకి ఏదో 6:30 అయినట్టు 7 అయినట్టు చీకటి ఉంది. ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 2 అవుతుంది మధ్యాహ్నం. కానీ ఇక్కడ వెదర్ చూడండి ఎట్లుందో, ఇప్పుడే చీకటి అవుతున్నట్టుంది. చూడండి ఒకసారి వ్యూ చూడండి, అసలుకి చల్లగా ఉంది వెదర్. అసలుకి ఇంతసేపు వేడిగా ఉండే కానీ వెదర్ అంతా చల్లగా అయిపోయింది. చాలామంది బైక్ రైడర్స్ ఈ నుంచి పోతుంటే చూసినా హెల్మెట్స్ ఎవరు పెట్టుకోవట్లేదు, ఉంచుకొని కూడా చూడు ఫ్రంట్ ఎవరు పెట్టుకోవట్లేదు హెల్మెట్స్. మనం ఇప్పుడు ఆ పైకి పోవాలి, మొత్తం ఏసీ గాలి వచ్చినట్టు వస్తుంది, అంత చల్లగా ఉంది. 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి. ఇక రాత్రి ఎట్లుంటుంది అసలు, ఇక రాత్రి చలి చింపేస్తుంది అట్టుంది. ఇక వావ్, లుక్ ఎట్ దిస్ వ్యూ, వావ్ అసలు సూపర్. అసలుకి అంజలి అయితే బిర్రో పట్టుకొని కూర్చుంటుంది. రైల్వే క్రాసింగ్ ఇది ఒకటి మనకి. సిగ్నల్ రావడం ఆలస్యం, నా కస్టమర్ కేర్ కాల్ వస్తుంది, ప్రమోషన్ కాల్స్. ఫస్ట్ మనకి కటికా వాటర్ ఫాల్స్ వస్తుంది అండ్ దాని తర్వాతనే బొర్రా కేవ్స్. ఫస్ట్ విల్ గో ఫర్ కటికా వాటర్ ఫాల్స్. వాట్ డూ యూ సే? కటికా వాటర్ ఫాల్స్ పోవాలంటే కొంచెం ఆఫ్ రోడింగ్ చేయాలి. మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. వావ్, మంచి ఆఫ్ రోడింగ్ బ్రో. మనకి రోడ్ల కన్నా ఆఫ్ రోడింగే మనకి ఎక్కువ ఇష్టం. ఎంజాయ్ చేస్తాం ఆఫ్ రోడింగ్లో మనం. కాకపోతే ఏంటంటే లగేజ్ ఇంత ఉంది కదా, బండికి ఏమన్నా అవుతుంది అని చెప్పేసి భయం అంతా. మనది ఏబిఎస్ కదా, గిల్లో పట్టేస్తుంది ఇట్లా. దిస్ కార్ వాంటెడ్లీ గోయింగ్ రే లైక్ దిస్. చూడండి అసలు వాడు కావాలనే పోతున్నాడు, అంత వేసుకుంటా. వెనకాల బైకర్లు వస్తుండు, వాళ్ళకి దుమ్ములు వేస్తుంది అని తెలిసి కూడా పోతున్నాడు కావాలనే. ఆగిపోదాం, పిచ్చోడు ఉన్నాడు. రోడ్డు చూడండి అసలుకి ఎట్లుందో. మొత్తం కొండ, మొత్తం లోయ. అమ్మ అట్లా చెప్పాలంటే చుక్కలు ఆపిస్తున్నాయి. నాకు తెలిసి ఈ నుంచి కూడా వాటర్ వస్తాయట్టుంది, లెఫ్ట్ సైడ్ నుంచి.
చిన్న సన్న లేదు రోడ్ అసలు. ఇంత లగేజ్ వేసుకొని పోవడం అంటే దీనిపైన చిన్న సన్న మాట కాదు లిటరల్లీ. అది కూడా క్లాసిక్ 350 పైన ఏది ఉండేదే 10 బరుగు ఉంటుంది. ఇంకా దీనిపైన నేను ఒక 100 కేజీల పైన వేసుకొని పోతున్నాను నేను. అదొక వాటర్ ఫాల్ చిన్నది, చిన్న సన్న ఆఫ్ రోడింగ్ లేదు బ్రో. చుక్కలు చుక్కలు అవుపిస్తున్నాయి అసలుకి. టైర్లు మంచిగా లేకపోతే కష్టమే ఇటు రోడ్ రావడం, ఎందుకంటే జారిపోతుంది బండి, స్లిప్ అయిపోతుంది మొత్తం. టైర్లు మంచిగా ఉండాలి, టైర్లు మంచిగా వేసుకొని వచ్చేసేయండి ఇటు బండి మీద వస్తే. టైర్లు బాగా లేకుండా వస్తే అంతే సంగతి. ఇక పంచా అయిందంటే ఇక ఎన్ని కిలోమీటర్ దూరం ఉందో ఈ కటిక వాటర్ ఫాల్. ఇప్పుడు ముందల అది గడ్డ ఎక్కాలి. సైడ్ లెఫ్ట్ చూడండి ఎట్లుందో, ఎటు చూసినా వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ ఇది. ఎటు చూసినా వాటర్ వస్తూనే ఉంది. ఓ మై గుడ్నెస్. ఇటు సైడ్ బండి మీద ఆఫ్ రోడింగ్ చేసేటోళ్ళకి ఇటు వస్తే వాళ్ళకి ఇది ఒక ఫెస్టివల్. ఇక మస్తు పండుగ చేసుకోవచ్చు, మంచి అడ్వెంచర్ అయితే ఉంటుంది. ఎంత బ్రో, ఎంత దూరం ఉంది బ్రో ఇంకా వాటర్ ఫాల్? కిలోమీటర్ ఉందా? నడవాలా అంటే లగేజ్ ఆడ బండి మీద పెడితే ఏం కాదా? పెట్టొద్దా? తీసేస్తారా? బాగాలేదా? ఇంతే ఉండదా రోడ్డు? ఇంకా గలీజ్ ఉందా? ఇంకా గలీజ్ ఉందా? అవునా? వాటర్ ఫాల్స్ అయితే డ్రోన్లో అయితే తీసిన, కానీ వాటర్ ఫాల్స్ కాడికి అయితే పోలేదు నేను. అండ్ రోడ్ అయితే దారుణంగా ఉంది అసలుకి. నా బండి అసలుకి ఎక్కలేకపోయింది. అది వేరే ఎక్స్పల్స్ అన్నీ ఎక్కినాయి కానీ నా బండి అసలుకి ఎక్కట్లేదు. బ్రేక్ వదిలితే కింద జారిపోయి పడేటట్టు ఉంది. ఎట్లా అంటే మట్టి పొడి పొడి అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు మసాలా పౌడర్ ఉంటుంది చూడు, అట్లా అయిపోయింది అది మట్టి. ఏం ఎగ్జాంపుల్ చెప్పాలో తీసుకోవాలి అర్థం కాక మసాలా తీసుకున్నా. కానీ ఇది డేంజర్ రోడ్ అసలుకి. ఏం లేదు, కింద పడితే అంతే సంగతిగా. డ్రోన్ని ల్యాండ్ చేసిన, జారింది ఆ నుంచి. జారి ఇట్లా కొంచెం కిందిగా వాడి జారి పడ్డది. ఎగురుతుందో ఎగరట్లేదో చూడాలి, కానీ రెక్కలు అయితే తిరుగుతున్నాయి. రూమ్కి పోయినాక చెక్ చేసుకోవాలి ఒకసారి. యా, ఏదొకటి దిష్టి అంటారు కదా, నో దిష్టి అంటారు కదా, జారుతుంది బాగా రోడ్డు. అది దిష్టి పోయింది చూడాలి రూమ్కి పోయినాక. ఏం పెద్దది కావద్దు డ్రోన్కి, అంటే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. నేను యాక్చువల్ అటు సైడ్ చూడలేదు నేను రోడ్డు. వెయిట్ ఐ విల్ టేక్ ఇట్. మనం ఒక ట్రాక్లో పోతున్నాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్రాక్ బాగుందని చెప్పేసి అటు తిప్పినాం అనుకో స్లిప్ అయి పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే జాగ్రత్త పోవాలి. అండ్ నా బండి క్లాసిక్ హిల్ ఏరియాస్ పైన తిరిగేసరికల్లా మొత్తము ఏమంటారు హీట్ అయిపోయింది. ఇంజన్ అంతా హీట్ అయిపోయి ఇంజన్ ఆయిల్ లోపల మసిలిపోతుంది. ఈ జీప్ డ్రైవర్లు, ఈ బొలెరో డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కావాలని ఇట్లా బండి వాళ్ళు వచ్చిర్రు అనుకో స్పీడ్గా పోనిచ్చి వెనకాల మొత్తం వాళ్ళ వెనకాలంగా పోతే కథ దుమ్ములు వేస్తే కదా స్పీడ్గా పోతే ఆ దుమ్ము అంతా మీద పడిపోతుంది. ఆ వాటర్ ఫాల్ కానించే ఇదంతా వాటర్ వచ్చేది. చూసిరా బండి వస్తుందని కూడా ఏది ఉండదు వాళ్ళకి. మంచిగా ఇట్లా కొట్టేస్తూనే ఉంటారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు. వెనకాల వచ్చినవాడు అయితే వాడు మసిగా, నాది మొత్తం చెప్పాలంటే బట్ జాకెట్ ప్యాంట్ ఏదో మట్టిలో పడి బొర్లి వచ్చినట్టే ఉంది చెప్పాలంటే. ఇప్పుడు బుర్రా కేవ్స్ కూడా పోవట్లేదు నేను ఫస్ట్ రూమ్ తీసేసుకొని తర్వాత చూస్తాను నేను. ఈ వాటర్ ఫాల్కి మీరు రావాలనుకుంటే బయట మీకు బొలెరోలు ఉంటాయి, ఆ బొలెరోలు ఎక్కేసి రండి. ఇట్లా బైక్ మీద అడ్వెంచర్ చేస్తా అంటేనే రండి బైక్ పైన, లేదంటే అసలు బైక్ మీద రాకండి. ఆర్ యూ ఓకే?
గెట్ డౌన్ బేబ్, ఇట్ వోంట్ గో. సారీ. బండి ఎక్కట్లేదు, హీట్ బాగా అయిపోయింది ఇంజన్, అందుకనే దింపి పిచ్చి ఎక్కిస్తున్నాయి. వాటర్ అయితే దట్ బర్నింగ్ స్మెల్ ఫ్రమ్ అవర్ బైక్ ఆర్ నాట్? సీ బర్నింగ్ స్మెల్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏదో కాలుతున్నట్టు స్మెల్ వచ్చింది, చూస్తున్నా ఏమన్నా కాలుతుంది ఏందని చెప్పేసి. ఘోరంగా తీసుకుపోయిన, కొన్ని చోట్ల అసలు రికార్డ్ చేయలేదు, హెల్మెట్ తీసేసి తోలాల్సి వచ్చింది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకొని తోలాలంటే కొంచెం కష్టం ఆ రోడ్లల్లో. స్టార్టింగ్ అసలుకి నార్మల్ ఘాట్లు అనుకున్నా, కానీ ఇప్పుడు అసలు సినిమా అర్థమైంది నాకు. లిటరల్ చెప్తున్నా, ఇది అడ్వెంచర్ అంటే అడ్వెంచర్, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంటుంది వీటికి వస్తే. కానీ చూసి పోవాలన్నీ, లేకపోతే ఇక ఏం లే, ఇక వేరే మెమరీస్ క్రియేట్ చేసుకోనికి వస్తే ఇంకో మెమరీస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొండల నుంచి వస్తున్నాయి వాటర్. ఇంతసేపు అసలుకి సన్లైట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వస్తుంది సన్లైట్. ఇప్పుడు మనం ఉన్నది అనంతగిరి. ఇది అడ్వెంచర్ పార్క్ అంట. చూడండి మీరు ఇటు వచ్చినప్పుడు, అడ్వెంచర్ పార్క్ అంట. 340కే ఇంత చలి పుడుతుంది, రాత్రి ఎట్లుంటుందో ఏమో. గ్లౌజ్ వేసుకున్నాక కూడా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి లోపల, చాలా చల్లగా ఉంది. మా ఎండ వచ్చినా చల్లగానే ఉంది, చాలా చేతులు ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కాఫీ పౌడర్లో ఇక్కడ అంతా కాఫీ పౌడర్ అమ్ముతారు. ఇక్కడ కొనుక్కునేటోళ్ళు కొనుక్కోవచ్చు కాఫీ పౌడర్ ఇక్కడ మంచిగా. చూడండి కింద పెద్ద లోయ, దగ్గర దగ్గర ఒక 200-300 ఫీట్ ఉంటుంది అటండి కిందికి. వామ్మో, కింద చూస్తే మీకు కూర్చో పడుతుంది. హైట్ ఫోబియా ఉన్న వాళ్ళకైతే కష్టమే, ఘోరంగా డౌన్ ఉంది. 500 ఫీట్ లోతు ఉంటుంది అట్టుంది కిందికి. కింద పడితే బొక్కలు కూడా దొరకవు. ఫ్రెండ్స్ తోటి వస్తే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా అటు ఇటు అయిందనుకో, ఇక అంతే సంగతి. ఇక ఏ చెట్లు భలే ఉన్నాయి అసలుకి, అన్ని చెట్లు ఇవే ఉన్నాయి. మళ్ళీ ఆటకి ఏదో తీగ లెక్క అల్లుకుంటున్నాయి. ఈ చెట్టు సూపర్ ఉన్నది అసలు లొకేషన్. ఒక 50 కిలోమీటర్స్ రోడ్డు, అసలుకి మ్యాడ్ అంటే మ్యాడ్, పిచ్చి లేస్తుంది మీకు. రోడ్ అంత మస్తు ఉంటుంది, అంత డేంజర్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చలి ఘోరంగా పుడుతుంది ఇక్కడ. సమ్మర్లో ఎట్లుంటుందో ఇక్కడ ప్లేస్, కానీ ఇప్పుడైతే ఘోరం అంటే ఘోరంగా చలి పుడుతుంది ఇక్కడ. భలే ఉందిగా సెటప్ ఇక్కడ షాపు. లైఫ్లో ఒక్కసారన్నా రావాలి అరకుకి, మస్తు ఉంది అసలుకి. ఇది ఏంటిదో అసలుకి, ఈ నుంచి కూడా వాటర్ ఫ్లో వస్తున్నట్టుంది. డ్రైవర్ని ఎవరైతే డ్రైవ్ చేస్తారో అస్సలు ఎటు చూడొద్దు, అస్సలు అంటే అస్సలు ఎటు చూడొద్దు. చూస్తే అంతే సంగతిగా. ఇప్పుడు చూసారు కదా, నేను అటు చూసి ఏంటిదో వాటర్ ఫ్లో అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసరికల్లా ముందర గుంట బస్సు. గొల్లికొండ వ్యూ పాయింట్. బండి అక్కడ పార్క్ చేసి ఉండ, వాటర్ ఫాల్ అయిపోయిన తర్వాత వచ్చిన బొంగుల చికెన్ తిన్నాను. ఇంకోటి కాల్సన్ను, ట్రాఫిక్ ఘోరంగా ఉంది, జనాలు బాగున్నారు. వీళ్ళు కింద చెక్కలు వేసుకొని నిలబడి చేస్తారు. ఈ నుంచి చెక్కలు వేసుకొని అందరు ఇట్లా దీనిపైన నిలబడి ఇట్లా చేస్తారు. లోయ ఉంది, చిన్న లోయ, అటు పడిపోతే లోయలో లోపల పోతాం. యాక్చువల్లీ ఇక్కడ వ్యూ పాయింట్ ఉందాడు, అక్కడ వ్యూ పాయింట్ ఉంది స్ట్రైట్గా. ఆ బ్యాంబూ చికెన్ కబాబ్ తిన్నా. ఇప్పుడు స్ట్రైట్గా ఇక అరకుల్ని ఆగడం. ఇక ఇంకా కొద్దిసేపు అయితే సింగిల్ డిజిట్ పడిపోతుంది అంట టెంపరేచర్. దానికన్నా ముందే రూమ్ తీసేసుకోవాలి. పొద్దుగాల లేచి మాడగడ్డ వ్యూ పాయింట్ పోదామని చూస్తున్నా, ఏమవుతుందో చూడాలి ఫస్ట్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఆడదాకా. ఆ పల్లెవెలు బస్సు పైన ఇట్లా రాసింది ఫిట్ ఫర్ ఘాట్ అని, అంటే ఘాట్ రోడ్లకి సపరేట్ బస్సులు ఉన్నాయట్టుంది మరి ఆర్టీసీలో. ఓ పైనరీ గార్డెన్ అట్టుంది ఇది. బేబ్, దిస్ ఈజ్ ఓన్లీ పైనరీ గార్డెన్ రే. మనం వస్తాం రేపు ఇడికి పైనరీ గార్డెన్కి, రేపు వచ్చి చూద్దాం. ఈ పైనరీ గార్డెన్ వల్ల ఇంత ట్రాఫిక్ ఉంది.
మీకు అరకు పోయే ముందే బుర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్ అండ్ పైనరీ గార్డెన్ ఇవన్నీ ముందే ఉంటాయి. పోయేటప్పుడు చూసుకుంటూ పోవాలి. ఇవన్నీ కటికా వాటర్ ఫాల్స్ రోడ్ అయితే క్రేజీ ఉంటుంది. జాగ్రత్త పోవాలి, లేకపోతే అంతే సంగతి. ఇక పడుకుంటూ బుర్లుకుంటూ వస్తారు ఇక బట్ అంతా పూసుకొని. కొండ పైన చర్చ్ ఉంది. చర్చ్ ఉంది పైన. అడుగడుగున ఒక వ్యూ పాయింట్ ఉంది. అసలుకి నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకు ఒక మంచి వ్యూ పాయింట్ దొరుకుతుంది మీకు. చూడండి, ముందర సన్ రైజ్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ పడుతుంది కదా, మళ్ళీ ముందర పడదు, మళ్ళీ కొండ అడ్డొచ్చేస్తుంది. ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది మళ్ళీ. ఇటు చూడండి అసలుకి. పెప్ సీ పెప్ దట్ వ్యూ వన్స్. పెప్ డిడ్ యూ సీన్ దట్ వ్యూ? సీ దట్ వ్యూ. ఏదో లదాఖ్లో ఉన్నట్టుంది మౌంటైన్ అసలుకి. I'm having a good time, you're smiling, I'm laughing. The night is only just begun. Your eyes on me. వావ్, నాకు ఫైనల్లీ మనం హైవేకి వచ్చేసినాం. ఇదే రోడ్ అట్టుంది. మనము చాలా రీల్స్ చూసింది. నేను ఫ్రంట్ అనుకున్నా, కానీ ఇదే అట్టుంది. ఈ ప్లేస్ అట్టుంది. సూపర్ ఉంది రోడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే. వావ్, డ్రోన్ ఫ్లై అవ్వాలని ఉంది, కానీ దాని సంగతి ఏందో అసలు అర్థం కావట్లేదు నాకు. అది ఎగురుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకా అరకుకి మనకు 7 కిలోమీటర్స్ ఉంది. వావ్, సైడ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ మ్యాన్. ఇంకా 7 కిలోమీటర్స్లోనే ఉన్నది దూరం. అండ్ ఇక్కడ బెలూన్ ఫ్లై కూడా ఉన్నది. వీలైతే దాన్ని కూడా ఎక్కుదాం రేపు. వావ్, టెంటులు అన్నీ. అరకు గోకాటింగ్ ఇక్కడ చెయ్యాలి అనుకుంటే ఇక్కడ చెయ్యొచ్చు. మాడగడ్డ వ్యూ పాయింట్. వీఆర్ గోయింగ్ టుమారో మార్నింగ్ దిస్ ప్లేస్. మార్నింగ్ మాడగడ్డ వ్యూ పాయింట్ పోతాం, చూపిస్తాం మీకు. అన్ని టెంట్ హౌస్లే ఉన్నాయి ఇక్కడ. సింగిల్ టెంట్ హౌస్లు మొత్తం. మనకి వాష్రూమ్ అక్కడ ఉంది. వాష్రూమ్ బయట ఉంది. అండ్ అరకు హనీ కూడా దొరుకుతుంది ఇక్కడ మనకి. న్యాచురల్ హనీ, ప్యూర్ హనీ. డబ్బా తీసుకోండి వచ్చినప్పుడు. ఇంకా 4 కిలోమీటర్స్. అరకు వ్యాలీ 4 కిలోమీటర్స్. జైపూర్ 107 అండ్ పాడేరు 48. ఓ మై గుడ్నెస్. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ కింది నుంచి పోతున్నాం. నాకైతే ఇదంతా చూసిన తర్వాత నాలో చైల్డ్ బయటకు వచ్చేసిండు. ఇక రూమ్ దొరకకపోతే చేసేది ఏం లేదు. ఇక మనకి టెంటే కాదు ఈరోజు. ఇక కానీ లగేజ్ పెట్టుకోనికి సేఫ్ ఉండదు, అదే మన బాధ. లేకపోతే టెంట్లో ఉండాలని నాకు కూడా ఉంది. లగేజ్ లేకపోతే టెంట్లో ఉండేటోంది. ఈ ఇన్స్టా, ఈ డ్రోన్, ల్యాప్టాప్స్, ట్యాబ్ ఇవన్నీ రిస్క్ చేయలేము కదా. అండ్ more 3 kilometers to go. All is well bro. అంతా ఇక్కడ మీదికి వచ్చేస్తారు వెహికల్స్ వేసుకొని. జాగ్రత్త పోవాలి. వావ్, కొండను చెక్కేస్తారు. ఏమి కట్టేస్తారు ఇక్కడ. ప్రస్తుతానికైతే టెంట్ వేసారు, తర్వాత పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు. మనము వచ్చేసినాం, అరకుకి వచ్చేసినాం. అన్ని రిసార్ట్స్. స్వర్గమేనా ఇది? ఇంత మంచిగా ఉంది ఇందిరా. వెరీ మచ్ కోల్డ్. ద టెంపరేచర్ విల్ డ్రాప్ మోర్ అగైన్. ఈ చలికి టెంట్లో ఉంటే ఐస్ గడ్డ అవుతాం. ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చేసినాం. రూమ్ వచ్చేసి జంగల్ వ్యూ హోటల్ అని అయితే రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ ఈరోజు జరిగిన దారుణాలు అంత చిన్న సన్నాయి కావాలి, చూపిస్తా చూడండి. ఇంకో ట్యాంక్ బ్యాగ్, సైలెన్సర్ కాలిపోయింది. అండ్ డ్రోన్ నైట్ క్రాష్ అయిపోయింది. గేర్ అంతా మట్టి అయిపోయింది. ఈ ట్రిప్ కి పోకముందే దీని వైజర్ పోయింది. ఇంకా ఎన్ని జరుగుతాయో ఈ అరకు ట్రిప్ అయిపోయే లోపు. అంతా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఈ అరకు ట్రిప్ వల్ల. బయటకు వచ్చేపు అయితే ట్రైబల్ డాన్స్ ఉంటుందంట, చూద్దాము. అండ్ ఈరోజు రైడ్ ఎట్లా జరిగిందంటే, రోడ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, అంతే డేంజర్ ఉన్నాయి. అండ్ ఇది పర్ఫెక్ట్ సీజన్ అంట. ఇక్కడ నవంబర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా పీక్ సీజన్ ఉంటాయంట. అన్ని మీకు ఫుల్ ప్రైస్, ఇట్లా హై ప్రైస్ లో దొరుకుతాయి. లైక్ ఏది పట్టుకున్న 3000 5000 అట్లుంటది. అండ్ ఇది జంగల్ విల్లాలో నేను తీసుకున్న రూమ్. ఇది ఒక బెడ్ అండ్ ఇది టేబుల్, చైర్. అండ్ రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఆడొకటి దివానా కాట్ ఇచ్చారు, ఇక్కడ ఒక చైర్ ఇచ్చారు. అండ్ హోటల్ వ్యూ అవుపిస్తుంది నుంచి. అండ్ ఇది గేర్ ఆడ పెట్టేసినాం. అండ్ టీవీ, ఇది ఏసీ, అండ్ అది వాష్రూమ్. రూమ్ అయితే నాకు ఇది 3800 రూపీస్ పడ్డది ఓన్లీ పర్ డే. అండ్ రేపు ఉండొద్దా ఆలోచిస్తున్నా. రేపు అరకు లోకల్లో చూస్తా నేను, ఎందుకంటే ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేయడమే బెస్ట్. ఎందుకంటే నాకు చాలా లగేజ్ ఉంది. ఈ లగేజ్ వేసుకొని నేను ప్రతి ప్లేస్ లలో ఆపి చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే నా లగేజ్ అంతా ఓపెన్ లగేజ్, సాఫ్ట్ లగేజ్. సో పెట్టిన
పెట్టినా కానీ ఎవడైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు లగేజ్ని. టాప్ బాక్స్ అంటే ఎవడు కొట్టేయడు. ఆ సాఫ్ట్ లగేజ్ ఉంది కదా, ఆ సాఫ్ట్ లగేజ్ ఎవడైనా కొట్టేయచ్చు, ఎవడైనా తీసుకోపోవచ్చు. అండ్ ఈ ట్యాంక్ బ్యాగ్, ఈ హెల్మెట్స్, ఈ గేర్ ఎంత క్యారీ చేసుకుంటూ చూడాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే మేము రూమ్ తీసుకొని రూమ్ లో లగేజ్ పెట్టేసి అన్ని హెల్మెట్స్, గేర్స్ అన్ని పెట్టేసి నార్మల్ గా మంచిగా తయారైపోయి ఫొటోస్ దిగొచ్చు, మంచిగా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి రూమ్ తీసుకున్నా. అండ్ వీలైతే రేపు కూడా ఉండొచ్చు అరకులా ఉండేసి నేనేమనుకుంటున్నా ఈ నుంచే డియోమలై పోయి చూసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అయితే వద్దామని చూస్తున్నా. ఎందుకంటే అక్కడ నేను అడిగిన డియోమలైలో రూమ్స్ ఉన్నాయంట, కానీ అంత సేఫ్ ఉండదంట. సో మనం ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. సో అందుకే నేను పోవట్లేదు డియోమలై కాడికి, రూమ్ ఆడ స్టే చేస్తలేదు. జస్ట్ పోయి సైట్ సీయింగ్ చూసి ఎమ్మటే వచ్చేస్తాను. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కింది పోయి డిన్నర్ చేద్దాం, డిన్నర్లో కలుద్దాం. Other people, I only see you. I'm having the best time. You're smiling, you're laughing, yeah, baby, you make